ఎంతో రుచిగా, ఎంతో టేస్టీగా ఉండేటువంటి అటుకుల లడ్డు రెసిపీని షేర్ చేస్తున్నానండి. కృష్ణుడికి ఇష్టమైన ప్రసాదంగా కృష్ణాష్టమి రోజు సమర్పిస్తాం కదా కృష్ణుడికి. అటుకులతో రకరకాల ప్రసాదాలు చేస్తారండి. నేను ఈ రోజు లడ్డు చేశాను అనమాట. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోతే కనుక ఒక బాణలు పెట్టేసుకుని దాంట్లో 1.5 కప్పు థిక్ అటుకుల్ని యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకుని మనం డ్రై రోస్ట్ చేసుకుంటాం అనమాట. చక్కగా ఇలా ముట్టుకుంటే మనకి అది క్రిస్పీగా బ్రేక్ అయిపోతుంది. అంతవరకు మనం ఫ్రై చేసుకున్నాం. ఇప్పుడు అదే బాణల్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుని ఒక 15-20 జీడిపప్పు పలుకులు, అదే విధంగా కిస్మిస్ వేసుకొని దోరగా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల క్రంచ్ అనేది రాదన్నమాట. ఇందాక మనము వేపించుకున్న అటుకులు కొంచెం చల్లారాయి మిక్సీ జార్ లో వేసుకున్నాము. ఇప్పుడు 1/4 కప్పు బెల్లం వేసుకుని ఒక 2 ఇలాచి వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ప్లేట్లోకి వేసేసుకుంటామండి. ఇప్పుడు మనం వేపించి పెట్టుకున్నటువంటి జీడిపప్పు కిస్మిస్ పలుకుల్ని విత్ నెయ్యితోటి వేసేసుకున్నా. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ వరకు పాలు యాడ్ చేసుకుంటున్నామండి. కాచి చల్లార్చిని అనమాట. చూసుకుంటే యాడ్ చేసుకోండి.